మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. రకరకాల ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఇప్పుడు ఓటర్లను ఆకర్షిస్తూ ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కొన్ని సర్వేస్కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎవరిదంటే ఆరా మస్తాన్ గారి సర్వే, దాంతోపాటు కేకే సర్వే కూడా. ఒక సర్వే టీడీపీకి ఇస్తే ఇంకొక సర్వే వైసీపీకి ఇస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎవరు గెలుస్తారు, ఎవరు ఈసారి రాజ్యాధికారాన్ని చేపడతారు అనే ఉత్కంఠ ప్రజలందరిలో ఇప్పుడు దాకా కొనసాగింది. దాన్ని బ్రేక్ చేస్తూ వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు రియల్ ఫిగర్స్ని రీచ్ అవుతాయో తెలియదు, కానీ ప్రస్తుతం అయితే మాత్రం ఇదే సర్వత్రా చర్చ నడుస్తూ ఉంది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు సిబిఎన్ ఫోరం నుంచి అమర్ గారు, అలాగే చాలా సీనియరు, అలాగే ఎనలిస్ట్ అనమాట, ప్రముఖ ఎనలిస్టు బాలా గారు. ఆయన కూడా సర్వే చేసి ఉన్నారు. ఒకసారి ఇద్దరితో కూడా మాట్లాడదాం, ఏమంటారో చూద్దాం. నమస్తే అండి అమర్ గారు. నమస్తే అండి బాలా గారు. ఇప్పుడు సర్వే చూశారు అమర్ గారు మీరు, ఎందుకంటే ఈ సర్వేలో ఆరా మస్తాన్ గారు ఇచ్చినటువంటి సర్వే చాలా అథెంటికేటెడ్, చాలా కరెక్ట్గా చెప్తారు అని చెప్పి అందరు నమ్ముతూ ఉంటారు. అలాంటి సర్వేలో ఎడ్జ్ మొత్తం కూడా ఆయన ఆల్మోస్ట్ వైసీపీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దానికి ఆయన చెప్పేటువంటి రీజన్స్ కూడా మనం చూసాము. మీరేమనుకుంటున్నారు, ఈ సర్వే ఎంతవరకు నిజమవుతుంది అనుకుంటున్నారు? అది సర్వే ఏ బేసిస్లో చెప్పారనేది మీకు అర్థమై ఉండొచ్చు. ఎందుకంటే మినిస్టర్స్ అందరూ ఓడిపోతున్నారు ఆయన చెప్పిన సర్వే ప్రకారం. ఏదైతే ఎగ్జిస్టింగ్ వైసీపీ మినిస్టర్స్ ఉన్నారో, ప్లస్ ఆయన చెప్పిన ఇంకో 3 లాజిక్స్ ఏంటంటే కరోనా టైంలో జగన్ గారు చేసిన సర్వీస్ అంటున్నారు. కానీ ఇండియాలోనే జగన్ గారు చేసింది వర్స్ట్ కింద నుంచి ఫస్ట్ అనేది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్. అది పిఎం మోడీ గారే అన్నారు అది. దాని తర్వాత ఇంకొకటి లేడీస్ పథకాలు అన్నారు. పథకాల్లో ఐ డోంట్ థింక్ సో పథకాలలో అతను ది బెస్ట్ చేశాడని చెప్పలేదు. ఎందుకంటే పథకాలు లిక్కర్ వల్ల ఎఫెక్ట్ అయింది మోస్ట్లీ లేడీసే. కానీ అతను సర్వే ఎలా ఇస్తున్నారంటే లేడీసే ఎక్కువ పర్సెంటేజ్ 55-56% వేశారని చెప్తున్నారు. వైసీపీకి వాళ్ళే ఎక్కువ, మహిళలే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారండి. ఎందుకంటే ఇంట్లో పిల్లలు, ఆడపిల్లలు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేక, పని లేక, అది డిఎస్సి వాట్ ఎవర్ ఇది జాబ్స్ లేక మహిళలే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు ఇంట్లో. కానీ మహిళలే ఎక్కువ ఓటేశారని చెప్తున్నారు. ఆ బేసిస్ ఏదైతే తీసుకున్నారో అది ఐ డోంట్ థింక్ సో స్టాటిస్టిక్స్ ఆయన చెప్పే సర్వేకి లాజిక్స్కి మ్యాచ్ కావట్లేదు. ప్రభుత్వం బాగా చేసింది అని అంటున్నారు. ప్రభుత్వం బాగా చేస్తే మినిస్టర్లు ఎందుకు ఓడిపోతున్నారు అనేది లాజిక్ మ్యాచ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే పథకాలు చేసిందంతా మినిస్టర్లే కదా, ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గంలో ఉంటారు. మరి మినిస్టర్లు ఓడిపోయి మళ్ళీ గవర్నమెంట్ ఎలా ఫామ్ అవుతుంది, లేడీస్, ఇది అనేది ఆ లాజిక్ మనకు మ్యాచ్ చేయలేకపోతున్నారు. మరి ఏ బేసిస్లో సర్వే చేశారనేది కూడా ఇంకా హీ హాస్ టు టెల్ వాట్ ఈజ్ వాట్ అనేది అది జెన్యున్గా అనిపించట్లేదు అది. ఎందుకంటే అది ఏం దృష్టిలో పెట్టుకొని చేశారు ఏంటనేది హీ హాస్ టు టెల్ ఎలాబొరేట్ వాట్ ఈజ్ వాట్ అనేది. బట్ అది మాత్రం తప్పు సర్వే. ఎందుకంటే పబ్లిక్లో మేము చూసాం కాబట్టి, ఫీల్డ్లో మేము ఉన్నాం కాబట్టి 80% కూడా 151కి ఒక సీట్ ఎక్కువనే వస్తుంది కానీ తక్కువైతే రాదు టీడీపీకి కూటమి కలిపి. కానీ అతను చెప్పిన సర్వే ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే హీఈస్ గోయింగ్ టు ఫెయిల్ ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం అతని సర్వే ఏదైతే ఉందో తను ఓడిపోతున్నాడు. అతను ఇచ్చిన సర్వే కరెక్ట్ కాదనేది. ఎందుకంటే కొన్ని సీట్లు అనేది హైయెస్ట్ మెజార్టీతో గెలుస్తారు, కానీ కొన్ని సీట్లు అనేది 100,000తోనే గెలుస్తారు. కొన్ని సీట్లు బాగా టఫ్ ఉన్నాయి. అంటే అతను చెప్పింది ఏంటంటే ఒక రఫ్ ఫిగర్స్ చెప్పారు. బట్ గ్రౌండ్ వర్క్, పీపుల్స్ పల్స్ కానీ, లేడీస్ కానీ, వాట్ ఎవర్ అందరూ మాత్రం టీడీపీకే ఉన్నారు. దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. అతను ఏదైతే పారామీటర్స్ ఎవరైతే చెప్తున్నారో, కరోనా కానీ, లేడీస్ కానీ, సంక్షేమం అంటున్నారు, అభివృద్ధి లేకుండా సంక్షేమం, అభివృద్ధి గురించి మాట్లాడతలేదు, ఓన్లీ సంక్షేమం చేశాడు కాబట్టి ఇన్ని సీట్లు ఇచ్చారంటున్నారు. సంక్షేమం చేసింది మినిస్టర్స్ ఎందుకు ఓడిపోతున్నారు, లాజిక్స్ చెప్పట్లేదు, అందరూ ఓడిపోతున్నారు అని చెప్తున్నారు. ఐ డోంట్ థింక్ సో అండి. బాలాగారు ఏమంటారు? ఎందుకంటే ఆయన అంటున్నారు ఫస్ట్ టైము ఇప్పుడు ఆరా మస్తాన్ గారు ఓడిపోబోతున్నారు, ఆయన ఫెయిల్ అవ్వబోతున్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. మీరేమంటారు? కేవలం మహిళలే సపోర్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ మరోసారి ప్రభుత్వం రాబోతోంది వైసీపీ అని ఆయన చెప్తా ఉన్నారు. మగవాళ్ళంతానేమో టీడీపీకి వేస్తే ఈ లేడీస్ అందరూ కూడా వైసీపీకి వేశారని చెప్పి మస్తాన్ గారు చెప్తా ఉన్నారు. ఒకటి ఇక్కడ సర్వే ఏజెన్సీలు ఎప్పుడు ఓడిపోవడం గెలవడం అనేది జరగదు. సర్వే ఏజెన్సీ ఇట్స్ ఓన్లీ ఏజెన్సీ టు కలెక్ట్ ద డేటా అండ్ ప్రొజెక్ట్ ఇన్ టు ద ప్రాపర్ ఛానల్స్, దట్స్ ఇట్. అండ్ ఓడిపోవడం గెలిపోవడం అనేది పొలిటికల్ పార్టీస్ ఆల్వేస్గా ఉంటాయి. సెకండ్ థింగ్, ఆరా మస్తాన్ ఇచ్చిన దాంట్లో క్రెడిబిలిటీ అండ్ రిలయబిలిటీ అనేది డిపెండ్స్ అపాన్. నెంబర్ ఆఫ్ సర్వే ఏజెన్సీస్ వాస్ రిలీజ్డ్.
అండ్ బై ద బై మేము కూడా ఒక సర్వే చేసాము 2023 తెలంగాణకి ఇచ్చున్నాము అండ్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కూడా రిలీజ్ చేసాము. మోస్ట్లీ అది మీకు కూడా షేర్ చేస్తాను నేను, టైం కూడా అయిపోయింది కాబట్టి. ఈ సర్వే అనే కలెక్షన్ చేసేటప్పుడు సార్ అన్నట్టు ఇప్పుడు ఒకటి బేసెస్ ఏంటి ఫస్ట్, ఇప్పుడు ఆరామ్ అస్థాన్ ఇచ్చిన సర్వే తీసుకున్నప్పుడు ఆయన చెప్పేవి XYZ అనే కేటగిరీస్ ఆయన తీసుకోవచ్చు. దాంట్లో ఆయనకు వచ్చిన శాంపుల్స్ అన్ని రిలయబిలిటీస్ అన్ని దీని మీద ఎక్కువగా రిలే అవుతున్నారు. ఈ శాంపుల్స్ తీసుకునే దాంట్లో చాలా మంది ఏం ఆలోచిస్తున్నారంటే ఒక పర్సన్తో మీట్ అయినప్పుడు మాట్లాడినప్పుడు వోకల్ వచ్చే వాయిస్ రికార్డ్ చేసేసుకుంటున్నాం, అదే కరెక్ట్ అనుకుంటున్నాం. నో, 2014 is different, 2019 is different, 2024 is totally different. Okay. Even the political parties are assuming of their mindset it's failure. Okay. రీజన్ ఏంటి అంటే 25 years నుంచి మీకు 55 years లో ఉన్న ఏజింగ్ ఓటింగ్ ఫ్యాక్టర్స్ మాత్రమే ఈ రోజు ఇలా డిసైడ్ చేస్తున్నాయి. దీనికి ముఖ్య కారణాలు చాలా మంది అనుకుంటారు సైకాలజీ, ఆంథ్రోపాలజీ ఇస్ నథింగ్ మ్యాటర్, బట్ దిస్ టైమ్ పొలిటికల్లో సైకాలజీ, ఆంథ్రోపాలజీ ఇట్స్ మోర్ ఇంపాక్టెడ్. ఎందుకు అంటే అసలు పాలిటిక్స్ అంటే పీపుల్ లిటిగేషన్ మేనేజ్మెంట్, ఈ మూడే, అంతకుమించి పెద్ద ఏం ఎక్సర్సైజ్ లేదు, అక్కడ పెద్ద పిహెచ్డీ చేసి ఏదో మనం చేయాల్సిన అవసరం లేదు. పబ్లిక్కి కావాల్సిన ఇష్యూస్ ఏమున్నాయి, వాళ్ళకి ఇష్యూస్ని ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు ఏంటనే దాని మీదనే దృష్టి ఎక్కువ పెట్టున్నారు. ఇప్పుడు ఓటర్స్ ఎవరైతే ఉన్నారో మంచి ఎడ్యుకేటర్స్ అంటే చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళు, లేకపోతే MBA చేసిన వాళ్ళు కానీ అనట్లా, సొసైటీ మీద, వాళ్ళ యొక్క డొమెస్టిక్ లైఫ్ మీద, పొలిటీషియన్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే 2014, 19, 24 ఈ 3 ప్లేసెస్లో కూడా మీకు 25 years నుంచి డ్రాగ్ ఆన్ చేసుకుంటూ 10 years వాళ్ళకి 35, 45, 55లో వచ్చిన ఓటర్స్ ఉన్నారు. అంటే గత ప్రభుత్వం ఏం చేసింది, ప్రస్తుతం ప్రభుత్వం ఏం చేస్తుంది, రాబోయే ప్రభుత్వాలు ఏం చేస్తాయి, వాళ్ళకి ఏం కావాలి, అంటే ప్రజలకు ముఖ్యంగా ఏం కావాలి అనే దాని మీద ప్రజలు ఇట్స్ వెరీ క్లియర్ అందులో. కానీ ఓటింగ్ వేసినప్పుడు వాళ్ళ ఒక సరళి మనం ఒకసారి చూసుకుంటే ప్రతి చోట కూడా ఏదో డెవలప్మెంట్ వైపా, లేకపోతే వెల్ఫేర్ వైపా, లేదనుకుంటే సస్టైనబిలిటీ గవర్నమెంట్ కావాలా, లేకపోతే సస్టైనబుల్ లైఫ్ స్టైల్ కావాలా, ఆపర్చునిటీసా, ఎంప్లాయ్మెంటా, లేకపోతే అన్ఎంప్లాయ్మెంటా, లేకపోతే లిక్కరా, లేకపోతే మహిళలా, లేకపోతే స్టూడెంట్సా, ఇవన్నీ బ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇక్కడ 4 కేటగిరీస్ కింద డివైడ్ చేసి మేము కలెక్షన్ చేసాం డేటాని. ఎలా అంటే రూరల్, అర్బన్ అండ్ సిటీ, మెట్రో సిటీ. మనకు ఆంధ్రప్రదేశ్లో మెట్రో సిటీస్ అనేది లేవు, కాకపోతే మెట్రో సిటీ కింద ఒకటిదానే తీసుకోవచ్చు, అది విశాఖపట్నం. రిమైనింగ్ విజయవాడ తీసుకోండి, లేకపోతే గుంటూరు తీసుకోండి, తిరుపతి తీసుకోండి, రాజమండ్రి తీసుకోండి, ఇంకా వేరియస్ నెల్లూరు తీసుకోండి, ఇవన్నీ కింద మనము సిటీస్ కింద తీసుకోవాలి, మెట్రో సిటీ కింద కాకుండా. ఈ మెట్రో సిటీ కాకుండా సిటీస్ కింద తీసుకునే ఏరియాస్లో ప్రతి చోట కూడా మీకు ఏమైపోయిందంటే అర్బన్ ఫ్యాక్టర్స్ ఉన్న ఏరియాస్లలో కొంచెం మంది ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో డిస్సాటిస్ఫాక్షన్గా ఉన్న మాట మాత్రం వాస్తవమే. మిగతా రూరల్ ప్లేసెస్లో ఎక్కడైతే ఉన్నారో రూరల్ ప్లేసెస్ మెజారిటీ ఓట్స్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ మీకు ఒక నియోజకవర్గంలో 150,000, 2 లక్షల ఓటర్స్ ఉన్నారనుకోండి, దాంట్లో 50,000 ఓటర్లని మనం అర్బన్ కింద తీసేస్తే రిమైనింగ్ 150,000 ఓటర్లు రూరల్ పీపుల్స్. ఈ రూరల్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే మీకు మాక్సిమం వాళ్ళకి బెనిఫిట్స్ ఎవరు ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళకి నియర్ బై లీడర్స్ ఎవరు ఉన్నారు. ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఇక్కడ తీసుకోవాల్సిందండి, గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇప్పుడున్న సిటిజన్కి కనెక్షన్ అనేది పోయింది కంప్లీట్గా. ఒకప్పుడు మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ లేకపోతే ఆ ఏరియాలో ఉన్న ఈ బ్యూరోక్రాట్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తులు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు ఆ ఫ్యాక్టర్స్ కంప్లీట్ లేకుండా పోయింది. ఎందుకంటే ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ తీసుకున్నా, డెత్ సర్టిఫికేట్ తీసుకున్నా, లేకపోతే రేషన్ కార్డు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి డోర్ స్టెప్ వస్తున్నాయి. ఈ డోర్ స్టెప్స్ రావడం వల్ల ఏమైపోయిందంటే పబ్లిక్కి కానీ, అట్లనే గవర్నమెంట్ వ్యవస్థలో పనిచేసే MRO వ్యవస్థలో ఉన్న వాళ్ళు, లేకపోతే RDO దగ్గర, లేకపోతే కలెక్టరేట్లో ఉన్న ఎంప్లాయీస్కి కనెక్షన్స్ పోయింది. ఈ కనెక్షన్స్ పోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే వీఆర్ ద బాస్ అనే ఒక ఎడ్యుకేషన్ వచ్చేసింది. ఎవరికి? ఎలక్ట్రోల్స్కి. ఎప్పుడైతే ఎలక్ట్రోల్స్ మీకు ఎడ్యుకేటెడ్ అయిపోయారో మీకు వాళ్ళు చాలా ఉన్నతంగా ఆలోచించే సమస్య వస్తుంది అక్కడ మీకు. సో ఇప్పుడు వీళ్ళు వెల్ఫేర్ సైడ్ వేస్తారా, లేకపోతే డెవలప్మెంట్ సైడ్ అంటే ఇక్కడ జరిగిందండి వెల్ఫేర్ వర్సెస్ డెవలప్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ మనం చూసాం. ఈ రెండింటిని బ్యారేజ్ చేసుకొని చూసుకున్నప్పుడు మీకు రూరల్ ఓటర్ బ్యాంక్స్ ఏదైతే ఉందో మెజారిటీ రూరల్ ఓటర్ బ్యాంక్ కూడా మీకు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ లో వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ మీద వాళ్ళు పొటెన్షియల్ అవ్వడము, బిలో పావర్టీ లైన్ కానీ, లేకపోతే పావర్టీ లైన్ కానీ కొంచెం డెవలప్మెంట్ అవ్వడము, సస్టైనబుల్ లైఫ్ స్టైల్ రావడము, దానివల్ల వాళ్ళు ఎక్కువగా మొగ్గు చూపడం అనేది మాకు డేటా వచ్చింది. ఆ డేటాను బేస్ చేసుకుని ఒక సర్వే రిలీజ్ చేయడం కూడా మేము జరిగింది. ఈ డేటా ఎందుకు ఎక్కువ అక్కడి నుంచి కలెక్ట్ చేయడం జరిగిందంటే అర్బన్ లో మాత్రం డెఫినెట్ గా యాంటీ ఉంది, నో డౌట్. అందులో దీంట్లో ఇంకోటి కూడా చూడాలి, యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆపర్చునిటీ లేదు అని మనం అనుకుంటున్నాం కదా, అది టోటల్లీ రాంగ్. ఆంధ్రప్రదేశ్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎంప్లాయీస్ లేరు. ఎందుకంటే చాలా ఏజెన్సీస్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో దొరకక హై పే ఇచ్చి వేరే స్టేట్స్ నుంచి తెప్పించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత కూడా తెలంగాణ వెళ్ళి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి పనిచేయడానికి రెడీగా లేదు. రైట్. ఒకసారి ఈ మనం కేకే సర్వే కూడా చూసామండి. కేకే సర్వే చూస్తే కంప్లీట్గా టీడీపీకి ఇచ్చినటువంటి పరిస్థితి. అసలు మన జనసేనకైతే 21కి 21 ఇచ్చేశారు వాళ్ళు.
సింపుల్ లాజిక్ అండి. వాలంటరీ వ్యవస్థ ఏం చేస్తుందంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ని బయట ఏం లేకుండా స్వేచ్ఛ కట్ చేసేసింది. ఎందుకంటే బయట వాళ్ళు ఏం మాట్లాడినా కానీ ఎవరు వెళ్ళి ఓటు వేసే టైం దాకా కూడా ఎవరు వెళ్ళి అడిగినా కానీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్తున్నారు. ఓకే, ఎందుకనంటే పథకాలు కట్ చేస్తామని సో ఇప్పుడు వీళ్ళ సర్వే కూడా అలా జరిగి ఉండొచ్చు అనేది మీ వీళ్ళ ఒపీనియన్. సర్వే ఏదంటే జనరల్ గా సర్వే చేశారు, అందరి దగ్గర పోలింగ్ డేట్ దాకా చేసి ఉంటారు. బట్ ఏంటంటే భయంలో బతికారు, భయంతో బతికించారు కాబట్టి వాళ్ళందరినీ ఒక ఎట్లా అంటే ఒక రూమ్లో వేసేసి పథకాలు కింద నుంచి అలా వాళ్ళని బతికించారు కాబట్టి ఎవరు కూడా స్వేచ్ఛగా ఎవరు సర్వే చెప్పలేదు అది. ఎందుకంటే అది క్లియర్గా చెప్తున్నాను, ఎందుకంటే ఆరా చెప్పిన క్లారిటీ లేదు, ఎందుకంటే ఎలా సర్వే చేశాడు చేయదు కాబట్టి అందరూ ఏం చేశారని అంటే న్యూట్రల్గా అన్నారు, లేకపోతే మేమంతా వైసీపీ వారిని అని చెప్పారు వాళ్ళు క్లియర్గా. కానీ ఫ్యాక్ట్ అయిన పరిస్థితులు వేరండి. ఎందుకనంటే పథకాల వల్ల ఇప్పుడు ఏపీ బయట ఉన్నోళ్ళంతా పథకాలు లేని వాళ్ళే కదండి. పథకాలు లేని వాళ్ళు అంత లాస్ట్ ఎలక్షన్స్ కన్నా 3% ఓటింగ్ ఎందుకు పెరిగింది, ఇక్కడి నుంచి అలా అంతమంది ఎందుకు వెళ్ళారు, అంత టోల్గేట్ జామ్స్ ఎందుకు అయినాయి, ఇవన్నీ పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి. ఎందుకనంటే ఓటింగ్ రోజులో స్వేచ్ఛ అనేది అందరికీ స్వేచ్ఛ వచ్చి రావటం అంటే దే ఫీల్ దట్ స్వేచ్ఛ అనేది వాళ్ళు ఫీల్ అయ్యి అప్పటి నుంచి మాట్లాడటం మొదలుపెట్టారు, అంత స్వేచ్ఛగా ఓటేశారు. కాబట్టి కేకే ఏదైతే సర్వే ఉందో అది 100% కరెక్ట్ అవుతుందండి, ఇంకా పెరుగుతుంది అది. ఎందుకంటే వాళ్ళకు కూడా అంచనాలకు కొంచెం ఎందుకంటే లాస్ట్ 4 days ఏదైతే ఉందో అది వెరీ క్రూషియల్గా ఉందండి. అది సర్వే ఎవరు తీసుకోలేదు అది. ఎందుకంటే అందరు తీసుకుంది ఏంటంటే 1 week బ్యాక్ 4 days ముందు తీసుకున్న సర్వే అది. ఎందుకంటే ల్యాండ్ యాక్ట్ ఏదైతే ఉందో అది బాగా ఇంపాక్ట్ అయింది, బాబు గారి అరెస్ట్ బాగా ఇంపాక్ట్ అయింది, పథకాలు ఏదైతే మనం అనౌన్స్ చేసామో అది బాగా ఇంపాక్ట్ అయింది. ప్లస్ వైసీపీ వాళ్ళు పథకాలు ఏదైనా బెటర్గా చేస్తారేమంటే వాళ్ళు దాని మీద స్టిక్ అని ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇంకా ఇప్పుడు వరకే 13,00,000 కోట్లు అప్పు చేసి ఇచ్చినారు, ఇంకా పథకాలు ఎక్కువ పెడితే ఇంకెక్కడ ఎన్ని అప్పులు చేస్తారు అనేది రాంగ్ మెసేజ్ వెళ్తుందని తెలుసు. వాళ్ళు ఏం చెప్పబోయారని అంటే టీడీపీ వాళ్ళు ఇంత పథకాలు ఇది పెట్టారు, ఇది 3,000 మేము ఇవ్వగలుగుతున్నాం పెన్షన్, వాళ్ళు 4,000 ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు రివర్స్ స్ట్రాటజీ ప్లే చేద్దామని చూశారు, కానీ అది వర్కౌట్ కాలేదు. కాబట్టి ఎందుకంటే 3,000 అనౌన్స్ చేసి 2,000 నుంచి 3,000 చేయడానికి 5 ఏళ్ళు తీసుకున్నారు. కానీ బాబు గారు ఒకటేసారి ఏం చేశారు, 4,000 చెప్పారు, ఈ 3 నెలలు ఈ 3,000 కలిపి 7,000 ఇస్తాను ఫస్ట్ మంత్ అని చెప్పారు. అలా ఫ్రీ బస్ అనుకోండి, ఆ పథకాలన్నీ ఇంపాక్ట్ చాలా ఉందండి. కాకపోతే స్వేచ్ఛ లేక అక్కడ ఏపీ ప్రజలకు స్వేచ్ఛ లేక మాట్లాడే స్వేచ్ఛ అనుకోండి, బతకటం అనుకోండి, ఏదైనా ఫ్రీడమ్ లేక వాళ్ళు ఏది బయటికి ఎలాబరేట్ చేయలేపారు. దానివల్ల ఏంటంటే సర్వే ఏదైతే మీరు 50-50 అని చెప్తున్నారో, కొన్ని సర్వేలు 2 ఇది చెప్తున్నారు 2 అది చెప్తున్నారు, వీళ్ళేమో 90 అంటే బోర్డర్లో గెలుస్తారు వైసీపీ అంటున్నారు, వాళ్ళేమో ఫుల్ మెజారిటీ 1 side అంటున్నారు. మరి మీరే అర్థం చేసుకోండి అని అనలిటిక్స్ ఆయన చెప్పిన లాజిక్స్ కూడా మ్యాచ్ కావట్లేదు. ఇప్పుడు ఆయన కేకే ఈ సర్వే ప్రకారం తీసుకున్నాము, ఈ శాంపిల్స్ తీసుకున్నాము అనేది కూడా ఎలాబరేట్ చేయట్లేదు. ఆయన ఏదో రీజన్ చెప్తున్నాడు. ఇప్పుడు సర్వే ఇచ్చేటతను వైసీపీ ఇది చేసింది దానివల్ల గెలుస్తుంది అనేది హౌ కెన్ యూ అనలైజ్ దట్? దేశమంతా కరోనా టైంలో జగన్ని నవ్వుతే ఈయన బాగా చేశాడు అంటున్నారు. లేడీస్ అంతా ఏడుస్తుంటే, లేడీస్ అంతా బాధపడుతుంటే, వాళ్ళ భర్తలు అనుకోండి, తాగుబోతు అనుకోండి, రైతులు అనుకోండి, చాలా ఇబ్బందులు పడుతుంటే, మార్కెటింగ్ వ్యవస్థ లేక ఇవన్నీ బాధలు పడుతుంటే లేడీస్ ఎక్కువ ఓట్లు వేశారు అంటున్నారు. ఇవన్నీ అయినప్పుడు మరి మినిస్టర్లు అందరు గెలవాలి కదా. మినిస్టర్లు అందరు గెలవకుండా మినిస్టర్లు ఓడిపోతారంట, ఎమ్మెల్యేలు గెలుస్తారంట, గవర్నమెంట్ ఫామ్ చేస్తారంట, లేడీస్ అందరూ ఓటేస్తారంట. లాజిక్ ఎలా మ్యాచ్ చేస్తున్నారు అనేది ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఓకే, బాలా గారు చెప్పండి. ఇప్పుడు మనం కేకే సర్వే చూసాం. కేకే సర్వే కూడా చాలాసార్లు అది నిజమైనటువంటి సందర్భాలు అవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్యురెన్సీ ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాము. సో ఇప్పుడు కేకే సర్వేలో చూస్తే కంప్లీట్గా టీడీపీకి ఇచ్చినటువంటి పరిస్థితి. అసలు జనసేనకైతే 21కి 21 సీట్స్ కూడా ఇచ్చున్నారు. మరి దీన్ని ఎలా తీసుకోవాలి, దీన్ని ఎలా చూడాలి? సి మేడం, ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాల్సిన మన మెయిన్ ఏంటంటే టెక్నికాలిటీస్లో మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు అంటే ఇదేదో మనం 1990sలోనో లేకపోతే 2000 సెంచరీలోనో 2010లోనో లేము. 2024లో ఉన్నప్పుడు ఇమాజినేషన్ వేరు, రియాలిటీస్ వేరు. 2014, 19 and 24 తీసుకుంటే 2019లో ఇమాజినేషన్లో కొంచెం వరకు ఓకే అనుకోవచ్చు మనం. బట్ రియాలిటీ గ్రౌండ్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారం జనసేన 21 సీట్స్ నిజంగా వచ్చే విధంగా ఉంటే, అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఈవెన్ ద కూటమి అని అనుకుంది, ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద కూటమి. జనసేనకు 21కి 21 వచ్చిందంటే నథింగ్ బట్ కూటమికి కంప్లీట్గా ఆల్మోస్ట్ మీకు 150+ రావాలి, 150+ వచ్చేస్తాయి.
ఆ లెక్కను తీసుకున్నప్పుడు. కూటమికి దాంట్లో డివిజన్ చేసి ఆయన టీడీపీకి ఎన్ని వస్తాయి, జనసేనకి ఎన్ని వస్తాయి, బీజేపీకి ఎన్ని వస్తాయి అనేది డిఫరెంట్ గా చెప్పారు. అవును, గ్రౌండ్స్లో నా టీం కాకుండా ఈవెన్ నేను కూడా వెళ్ళిన ప్రాంతాలు చాలా ఉన్నాయి. బీజేపీకి ఓటింగ్ వేసే ఫ్యాక్టర్స్లో ఎక్కడే కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరు అడిగలేరు. అరోకరా పొలిటికల్ పార్టీకి ఉన్న అఫిలియేషన్స్తో ఓట్లు వేసారని అనుకుంటే దట్స్ ఓకే, వెరీ ఫైన్. లేదు అలియన్స్లో ఉండి ఆ ఏరియాలో టీడీపీ ఓట్ బ్యాంకో లేకపోతే జనసేన ఓట్ బ్యాంకు కన్సాలిడేట్ అయ్యి 1-2 సీట్లు వచ్చాయంటే వెరీ వెల్, అది కూడా బాగుంది. జనసేనకి కూడా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రియాలిటీ సార్ కూడా ఒకటి అంటే అబ్జర్వ్ చేశారు లేదో, టీడీపీలో నుంచి ఉన్న వాళ్ళు చాలా మంది క్రాస్ అయ్యారు. క్రాస్ అయ్యి మీకు ఈ జనసేన కలవడం వల్ల ఎప్పుడైతే టీడీపీకి కొన్ని కమ్యూనిటీస్ గ్రూప్స్ కానీ లేకపోతే బీసీ వర్గాలు కానీ ఎస్సీ వర్గాలు కానీ ఎస్టీస్ కానీ లేకపోతే కమ్యూనిటీ వైజ్ తీసుకున్న కొన్ని వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి స్ప్లిట్ అయ్యాయి. ఈ స్ప్లిట్ అయినవి ఏవి కూడా కన్సాలిడేషన్ చేయలేకపోయారు. ఎందుకు కన్సాలిడేషన్ చేయలేకపోయారంటే టైం లేదు. బేసిక్గా ఫస్ట్ నుంచి ప్రొపగండా తీసుకొచ్చినప్పటికీ కూడా మీకు కన్సాలిడేషన్స్లో ఎండింగ్ మూమెంట్లో కన్సాలిడేషన్స్ ఎప్పుడైతే డివైడ్ అయిపోయిందో ఆ ఓట్స్ మీకు ఏదో నోటా కన్నా వెళ్ళిపోయింది. దీంతో పాటు ఇక్కడ ఇంకో పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే కూటమిలో ఉన్న పొలిటికల్ పార్టీస్లో నుంచి చాలా మంది యంగ్స్టర్స్ బయటకు వచ్చి కొత్త పొలిటికల్ పార్టీస్ పెట్టి వాళ్ళు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ కూటమిలో ఉన్న యంగ్స్టర్స్ తీసుకుంటే మనం జనసేన తీసుకోండి, టీడీపీ తీసుకోండి, బీజేపీ తీసుకోండి, ముగ్గట్లో కూడా ఒక్కొక్కరు గ్రౌండ్లో పనిచేసిన వాళ్ళకి 500 నుంచి మినిమం 5,000 ఓట్లు కలెక్ట్ చేయగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు. సో అజ్యూమ్ మూమెంట్ మీరు ఒక్కొక్కరి దగ్గర 1000 ఓట్లు తీసుకున్నా కూడా అలా 3-4 పొలిటికల్ పార్టీస్ వచ్చాయి. జనసేన నుంచి బయటకు వచ్చిన వాళ్ళు పెట్టారు, టీడీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు యంగ్స్టర్స్ కొంతమంది పెట్టారు, ఈవెన్ బీజేపీతో అఫిలియేషన్స్ ఉన్న వాళ్ళు కూడా పెట్టున్నారు. ఈ పొలిటికల్ పార్టీస్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అందరినీ తీసుకున్నప్పుడు మనము వాళ్ళే మీకు డివైడ్ అయిపోయిన ఓట్స్ ఏవైతే కన్సాలిడేట్ అవ్వాలని చెప్పేసి జనసేన పిలిపించిందో ఆ ఓట్స్ మొత్తం స్ప్లిట్ అయింది. మళ్ళీ ఈ స్ప్లిట్ అవ్వడం వల్ల ఏమైపోయిందంటే మీకు డివైడ్ జరిగిపోవడం వల్ల కూటమికి మాక్సిమం వస్తే ఒకవేళ 60+, ఈవెన్ మీరు వైసీపీకి తీసుకున్నా కూడా 95+ నుంచి 130, 120 ఈ మధ్యలో వచ్చే అవకాశాలు మాత్రం. అంటే దీంట్లో ఒక 30-40 సీట్స్ డిఫర్లో ఉన్నాయి. టైట్ ఫైట్. ఈ టైట్ ఫైట్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని చెప్పలేము. ఎవరికి మెజారిటీ వచ్చినా 5,000 నుంచి 10,000 మెజారిటీలు వచ్చే ఉన్నాయి తప్పనిచ్చి భారీ మెజారిటీలో 20,000, 20,000, 30,000, 35 అలాంటి ఎక్కడ కూడా లేవు. ఏ సందర్భాలలో లేవు. ఈవెన్ మీరు జగన్మోహన్ రెడ్డి ఉన్న పులివెందలు తీసుకున్నా కూడా మహా అంటే వస్తే 25,000 నుంచి 30,000 రావచ్చేమో. ఈవెన్ ఇప్పుడు మనము ఒకవేళ గెలిచినా మన కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ గెలిచారనుకోండి, ఆయన కూడా అక్కడ 5 to 10, 15,000 మధ్యలో రావడమే. ఎవరిని తీసుకున్నా కూడా భారీ మెజారిటీతో ఓట్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే బీయింగ్ యాజ్ పొలిటికల్ కన్సల్టెంట్, నాట్ ఓన్లీ స్ట్రాటజీ కన్సల్టెంట్గా నేను సెవరల్ పొలిటికల్ పార్టీస్ని మేము రిజిస్ట్రేషన్ చేసి ఆ జనాల్లో అంటే వాళ్ళకున్న యాక్టివిటీస్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎన్ని ఓట్స్ ఉన్నాయని, బికాస్ ఆ క్యాండిడేట్స్ నియర్ మాకు ఉంటారు. అంటే నామినేషన్ ప్రిపరేషన్ చేసేటప్పుడు కావచ్చు, వాళ్ళు క్యాంపెయినింగ్ చేసేటప్పుడు కావచ్చు, పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఎలక్షన్స్ ఏజెంట్ కావచ్చు, ఇవన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు వీళ్ళకి ఎంత కెపాసిటీ ఉంది, ఎన్ని ఓట్లు తీసుకురాగలుగుతారు, ఇది ఎవరికి ఎక్కువగా డ్రాబ్యాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఈజీగా అర్థమైపోతుంది. ఈ సెగ్మెంట్ ఒకసారి మనము చూసుకుంటే ఏదో కూటమికి అవకాశాలు ఉన్నాయి చాలా వరకు కూడా. టైం చాలా తక్కువ. ఎందుకు టైం చాలా తక్కువ అంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏదైతే ఉందో కన్సాలిడేషన్ చేసుకోవాలనుకునే పిలుపు ఏదైతే ఉందో అది రియల్లీ మంచిదే. కానీ ఆ కన్సాలిడేషన్ చేసుకునే దగ్గర గ్రౌండ్లో మీకు పోలింగ్ మేనేజ్మెంట్ దగ్గర కావచ్చు, ఎలక్షన్ మేనేజ్మెంట్ దగ్గర కావచ్చు, లేకపోతే కన్సాలిడేషన్స్లో ఓటర్స్ని తీసుకురావడే పద్ధతిలో కావచ్చు, అక్కడ కొంచెం వరకు డ్రాబ్యాక్ అయ్యారా, కొంచెం సపోర్ట్ ఆఫ్ టీమ్ లేదని మనం అనుకోవాలి. అండ్ బీజేపీ జాయిన్ అవ్వడం వల్ల ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ స్టేటస్ ఏదైతే తీసుకురావాలని అనుకున్నారో, అండ్ చంద్రబాబు నాయుడు గారే ఒకసారి మీరు చూసుకుంటే 2014 నుంచి 19 ఆయన గవర్నమెంట్లో అగేనెస్ట్ ఆఫ్ బీజేపీ వాళ్ళు చేసిన దానికి అగేనెస్ట్ అయ్యి ఆయన పక్కకు వచ్చి ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయన జాయిన్ అయినప్పుడు కామన్ పబ్లిక్ ఏం ఆలోచిస్తుందంటే బేసిక్ కామన్ మ్యాన్ ఆలోచించే పద్ధతులు ఎలా ఉంటాయంటే నువ్వే ఒకప్పుడు తప్పన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు నువ్వే ఎలా నిజం అంటావు అనే మౌత్ పబ్లిసిటీ మీడియాలో లేకపోయినా మౌత్ పబ్లిసిటీ చాలా జరిగింది. అంటే ఇక్కడ మనం ఇంకోటి అర్థం చేసుకోవాలి, మీడియాలో చెప్పేది ప్రతి ఒక్కటి నిజమా అని అనుకుంటే 50% నిజం అనుకోవచ్చు, 50% నిజం కాదని. ఎందుకంటే మీడియా కెమెరా ఎక్కడైతే పెడుతుందో కొంతమంది మాత్రమే కనిపిస్తారు. కానీ కెమెరా పెట్టని చోట మౌత్ పబ్లిసిటీ ఓకల్ అనేది చాలా డిస్ట్రిబ్యూట్ అయింది. ఈ డిస్ట్రిబ్యూట్ అయిన ఓకల్ ఎక్కడ కూడా మీడియాలో క్యాప్చర్ అవ్వాలి. ఈ క్యాప్చర్ అవ్వకపోవడం అనేది అంటే సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు కూడా మీకు నేను 40 to 50 సీట్స్ నియర్ బై మీకు టైట్ ఫైట్స్ ఉన్నాయి. అవి ఎవరికి జంప్ అవుతాయి, ఎవరికి ఫర్ అవుతాయి, ఎవరు కూటమికి వస్తుందా లేదంటే వైసీపీకి వస్తుందని ఎవరు చెప్పడం. చూద్దాం, ఇంకా కొద్ది గంటలు మాత్రమే ఉంది. ఆ కొద్ది గంటల్లో ఎవరు సర్వే నిజమవుతుంది, ఎవరు సర్వే అబద్ధం అవుతుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ ప్రతిపక్షంలో కూర్చుంటుంది, ఇవన్నీ కూడా మరికొద్ది గంటల్లోనే తేలిపోబోతున్నాయి. అప్పటి వరకు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.